చెప్తా. చెప్తా, రాకేష్ మాస్టర్ కార్డు తీసింది చెప్తా. యా సార్. నేను చెప్తా. సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పు అయిపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు, సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము, నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేనేంటో చూపిస్తా, ఇది ఏమన్నారు అతని పేరు ఎవడు రే అడేడి హరి ఏడి హరి, ఒకసారి రా హరి గారు. మీకు ఇంకో ట్విస్ట్ అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నా, అంటే నేను ఎందుకు హైలైట్ చేయటం అని చేశాను, బట్ ఇదంతా. అందరికీ నమస్కారం అండి. ఈ సతీష్ గారు ఏం చెప్పారంటే, నేను లాస్ట్ జరిగిన ఎలక్షన్లో జానీ మాస్టర్ గారికి ప్రత్యక్షంగా పక్కన నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది. తను పర్సనల్ కాల్ చేసి కూడా చెప్పారు నాకు, తమ్ముడు నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలాసార్లు మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. తర్వాత తను ఆల్రెడీ, అంటే ఇది మీడియా మిత్రుల ముందు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ తను ఒక నక్సలైట్ అంట. ఆల్రెడీ తుపాకు కూడా ఉంది బయట. జనరల్ బాడీకి నెక్స్ట్ కానీ వస్తే ఎంత దూరం అయినా తీసుకెళ్తానో దీన్ని. నేను ఆల్రెడీ అదేంది జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉన్నాను, మళ్ళీ నన్ను అలా తయారు చేస్తారని బయట కొన్ని మాటలు రావడం జరిగింది తన ద్వారా. అంటే తను ఏం చేస్తున్నాడు, నేనైతే మీడియా మిత్రులు అందరి ముందు కోరుకునేది ఏంటంటే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ జానీ మాస్టర్ ఫ్యామిలీకి కానీ ఏమైనా జరిగితే దీనికి కారణం సతీష్ గారే అని నేను మీడియా మిత్రుల ముందు తెలియజేసుకుంటున్నా. తను చేసింది 100% తప్పని మాస్టర్స్ మీటింగ్లో నా ముందు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట లైవ్లో. ఆ తర్వాత ఇదంతా వెళ్ళడం లేబర్ ఆఫీసర్ దగ్గరికి, నన్ను కూడా రమ్మంటున్నారు, లేబర్ ఆఫీస్ దగ్గర రా, ఏం జరిగిందో చెప్తాను, జానీ మాస్టర్ పిచ్చి కూతలకు వస్తున్నాడు అని నా దగ్గర రికార్డు ఉంది, వాయిస్ పెట్టాడు, నాకు పెట్టి డిలీట్ చేశాడు, కానీ నా దగ్గర అలాగే ఉందండి ఆ వీడియో, ఆ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవన్నీ ఇలాగ ఒకటికి తప్పు అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు. ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా, వాళ్ళంటే ఎలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా, వదిలేశారు కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలారో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే, నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా, నా మీద వేసిన ఆరోపణలు ఒక్కటి కూడా నిజమైనా, నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డ్యాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ. ఓకే, మీకు ఇంకోటి చెప్తున్నా, ఆయన అన్నారు డ్యాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నాం అందరూ, మన మాస్టర్, మన తెలుగు మాస్టరు, మన ఇది పెద్ద ఉందని చెప్పి. ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే, అది రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే, దిల్ రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి
లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది. ఇది వెళ్తుంది. సో దాంట్లో నేను నా 10% తీసుకోలే. అది డాన్సర్కి సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను, కొంతమంది మాస్టర్లు తీసుకుంటారు, కొంతమంది తీసుకో. సో దాంట్లో నేను ఫస్ట్ నుంచి ₹1 తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, అది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒక్కసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను. మీరు లక్షల సార్లు ఆడేది మీరు, కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు. ఇంకొకటి, 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు. మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం, ఇచ్చేస్తాం, ఆయన ఇచ్చిన మాటలు హామీలు చేయలేదని చెప్పి ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోనని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకునే దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు. సో అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ తీసుకుని చెప్పా. అంటే మెయింటెనెన్స్ ఇస్తారు యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప. మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే, నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి లేరు కదా, నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే, ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే, లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని ఇవన్నీ రాంగ్. తర్వాత అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తే, నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ, సో చాలా ఉన్నాయి. సో అలాగా ఈ పక్కన పెడితే సార్ అవును సార్ ఓకే సార్, లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత ఇంకొక శ్యామ్ సుందరరావు గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు, పని ఆపట్లేదని చెప్పి. 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు, మేము ఎవరు ఆపలా. మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్స్ కూడా పంపించాం యాజ్ ఎ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటనంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో, మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి, పేమెంట్ ఎవరికి వెళ్తుంది, కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని, ఆయనే పని చేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనోడు అడిగితే, అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే ఏమన్నా ఇప్పుడు కూడా చెప్పలేదు. అందరికీ నమస్కారం అండి. నేను మనోహర్, యూనియన్ ట్రెజరర్ని. ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు, ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరెవరు వెళ్ళారు అని. ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి బ్యాంకుకి లిస్ట్ పంపిస్తాను.
అది ట్రెజరర్గా నా వర్క్. ఆయన ఏం చేశాడు, పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు,